కిరణ్ గారు చెప్పండి, మీరే ముందు మాట్లాడతారా లేకపోతే రాకేష్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడతారా? మీ ఇష్టం సార్. పర్వాలేదు. మళ్ళీ నాకు టైం సరిగా ఇవ్వలేదు అది అని అనటానికి వీల్లేదు. అందుకోసం ఇప్పుడు ఇంతకీ రేవంత్ రెడ్డి గారు గట్టిగా నిలబడి సక్సెస్ అయినట్లేనా, సినిమా పరిశ్రమని కంట్రోల్లో తెచ్చుకున్నట్లేనా? ఏమిటి బెనిఫిషియల్ లేవన్నారు, పైగా సెస్ కూడా వేస్తాం పొమ్మన్నారు. అయినా కూడా దిల్ రాజు గారు ఏం చిన్న ఇష్యూస్ అని చెబుతున్నారు. ఆ రోజునేమో చాలా పెద్ద ఇష్యూ అన్నారు జగన్ గారి గవర్నమెంట్లో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దరదలాడిచ్చాడా అన్నది ప్రశ్న. సార్ ఒకటి, ఇంత ముందు నుంచి కూడా మనం హాఫ్ అన్ అవర్ నుంచి కూడా ఒకటే క్వశ్చన్ ఏంది, రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా లేకపోతే సినిమా ఇండస్ట్రీ మళ్ళీ చేత కాకుండా అంటే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా, ఉత్తరం చేతులు కట్టుకొని నిలబడరా అనేది సబ్జెక్ట్ నడుస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఆ ప్రభుత్వం ఉద్దేశం కానీ సినిమా పరిశ్రమ ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, దాని అభివృద్ధి ఏంది, దాంట్లో ప్రభుత్వ పాత్ర ఏంది, సినిమా పరిశ్రమ పెద్దల పాత్ర ఏంది, లేకపోతే దీంట్లో ప్రేక్షకులకు మనం ఏం చేయాలి, వాళ్ళ బెనిఫిట్స్ ఏంది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంది, సో మొత్తానికి టోటల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సినిమా ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేయడానికి ఏం చేయాలనే దాని మీద ఒక అంశం మీదనే మీటింగ్ జరిగింది సార్. అంతే తప్ప ఇలా రేవంత్ రెడ్డి గారు పై చేసి సాధించడం లేకపోతే సినిమా ఇండస్ట్రీ తక్కువైపోవడం ఇదంతా అసలు దీనికి సంబంధమే లేని సబ్జెక్టు ఇలాగ నుంచి నడుస్తూ రన్ అవుతా ఉన్నది. దానికి మా చెవిలో పూలు పెడదలిచారా ఏంటి? మీరు పెడదలి ఒకటి సార్, మీకు మద్దతు ఇచ్చే పత్రికే రాసింది ఉత్సాహంగా, నో బెనిఫిట్, ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించం, అసెంబ్లీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నా, చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం, సీఎం పేరు చెప్పనందుకే అని కేసు పెడతానని ప్రచారం చేస్తారా? మీరు ఎందుకు ఖండించలేదు? బౌన్సర్లను పోలీస్ అధికారులు కూడా అడ్డుకుంటున్నారు, అలా అడ్డుకుంటే సెలబ్రిటీల పైన కూడా కేసు పెడతారంట. ఇది ఎట్లా అండి? ఇది ఎక్కడ అన్యాయం అండి? అంత ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినందుకు మెచ్చుకోవాలా, లేకపోతే ఇది ఎక్కడ గొడవని అనుకోవాలా? సినిమా వాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు? అయ్యా ఇది సాధ్యం కాదు, మా హీరోలు అంటే జనం వస్తారు, హీరోయిన్లు అంటే జనం వస్తారు, వాళ్ళని మీరు కొన్నిసార్లు రాజకీయ పార్టీలు కూడా వాడుకుంటున్నాయని చెప్పాల్సిన వాళ్ళు ఇట్లా ఎందుకు చేతులు కట్టుకుని వచ్చారన్నదే ప్రశ్న. సరే, ఒకటి సినిమా పరిశ్రమ పెద్దలు చేతులు కట్టుకుని వచ్చారని మేమేమో అనుకోవట్లేదు. కంటే ఒకటి ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అయితే మేము కూడా సినిమా పరిశ్రమ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆ మీటింగ్ అయింది. ఇంకోటి, నిన్న గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతుందో దాంట్లో జరిగిన దుష్పరిణామాలు ఉన్నాయో దాని గురించి ఇలా కొంచెం సబ్జెక్ట్ నడిచింది కాబట్టి వాస్తవాలు మాట్లాడడానికి, నిజంగా బాడీ గార్డ్స్ పోలీసు వాళ్ళు అడ్డుకోవడం కానీ లేకపోతే అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు లేదా సెలబ్రిటీలు ఎట్లా బిహేవ్ చేయాలన్న దాన్ని కూడా ఒకటి, ఇలా అల్లు అర్జున్ గారిని రావద్దు అని పర్మిషన్ లేదు అన్నప్పుడు కూడా ఆయన వచ్చి రావడం, సరే వచ్చిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరగడం, ఒక మంచి ప్రాణం పోవడం అనేది దురదృష్టకరం. సో దాని మీద ఫర్దర్ గా ఏం జరగకుండా ఇంకోటి, మేము బెనిఫిట్ షోలు వద్దు అని చెప్పినాం అంటే ఒకటి, ఇలా సినిమా పరిశ్రమలకు ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని కాదు, ఇలా సగటు ప్రేక్షకులకు కూడా ఎట్లాంటి అంటే బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎట్లా కొనసాగించాలి, అంటే వాళ్ళకి బర్డెన్ కాకుండా ఎట్లా కొనసాగించాలి దాని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే బెనిఫిట్ షోలు పెట్టి వేల రూపాయలు టికెట్ పెంచుకుంటూ పోతే ఇలా సామాన్య ప్రజలు సినిమా చూసే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మేము ప్రజల మా ముఖ్య మోటో ఏంటంటే ప్రజల్ని ఎట్లా ఎంటర్టైన్మెంట్, వాళ్ళు కనీసం ఒక 2-3 అవర్స్ ఎంటర్టైన్ అవడానికి, వాళ్ళ బర్డెన్ ఫీల్ కాకుండా కుటుంబంతో సహా సినిమాకి వెళ్ళడానికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి మనం ఏ విధంగా ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలనో దాని గురించి ఆలోచించడానికి ఇలా అన్ని కోణాల్లో ఒక మీటింగ్ పెట్టుకొని జరిగింది. అంటే గతంలో సినిమా పరిశ్రమ బెనిఫిట్ షోలు వద్దంటే మాట్లాడిన వాళ్ళు ఇక్కడ ఎందుకు మాట్లాడలేరంటే దాని గురించి కూడా మాట్లాడతారు సార్. బెనిఫిట్ షోలు వాళ్ళు సినిమా పరిశ్రమ నుంచి అందరు వచ్చింది కూడా సార్, బెనిఫిట్ షోలు లేకపోతే మాకు లాస్ అవుతుందనో, లేకపోతే మేము ఇంత పెద్ద సినిమా తీస్తానో ఇంకో రకంగా నష్టం అవుతుందనో రకరకాల మాట్లాడి ఉంటారు. అవన్నీ ఇప్పుడు మీటింగ్ లో పేపర్లో రాసి ఉంటారు కదా సార్. ఒకటి, రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలతోని సామాన్య ప్రజలకు ఎంటర్టైన్మెంట్ అందుబాటులో లేకపోతుంది అనేది ఆయన ఉద్దేశం. వీళ్ళు కూడా మేము బెనిఫిట్ షోలు లేకపోతే మాకు నష్టం అవుతుందని చెప్తారు కూడా. అదనపు షోలు లేకపోతే మాకు కష్టం అవుతామని అన్నాడంట, ఒక మాట బయట ఎక్కడో అన్నట్టున్నారు. బట్ అప్పుడు జగన్ గారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు ఇవాళ అసలు కిక్కురు మంటలేదు. అది అంతవరకు రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్టే కదా అన్నది ప్రశ్న. డెఫినెట్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా పరిశ్రమలకు ఆంధ్రాలో ఏం జరిగింది అనేది సరే, మనం మీరు చెప్పింది మన వీడియోలు చూసింది, సోషల్ మీడియా ట్రోల్ అయిన ప్రతిదీ నిజమని అనుకోవడం కూడా తప్పే. గతంలో నిజం కాకపోతే నేను మిత్రమా నిజం కాకపోతే నేను పొరపాటును కూడా ఎంకరేజ్ చేయను. వాటిని ఒకవేళ పొరపాటు అయితే నేను వెంటనే క్షమాపణ కూడా చెబుతుంటా. అదిగా సమస్య. అవన్నీ నిజమైనవి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా గట్టిగా అసలు నీకే సంబంధం అయ్యా, మా టికెట్లు మా ప్రైవేట్ పెట్టుబడి, మోహన్ బాబు నీ స్కూల్కి కూడా వస్తారు, స్కూళ్ళకి రెగ్యులేషన్ ఉందనే సంగతి ఆయన తెలుసుకుంటూ పోతుంది. అదే మాట రేవంత్ రెడ్డి గారిని అడగాలి కదా, నా సినిమా వల్ల నీకెందుకయ్యా, నా ఇష్టం అని ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు పెద్ద సినిమాలు తీస్తున్నాడు కదా, ఆయన కూడా 100 కోట్ల రెమ్యునరేషన్ ఉంటుంది కదా, ఎందుకు అడగలేకపోయాడు దానికి మీ దగ్గర సమాధానం ఉందా? లేదు మీరు ఆయన రావద్దని ఏమని చెప్పారా? మీరు రామాహండ్లే మళ్ళీ మీకు ఇబ్బంది లేని ఏమన్నా చెప్పారా? మీరు ఏమన్నా చిరంజీవి గారిని, బాలకృష్ణని, అసలు పెద్ద స్టార్లు ఎవరు రాకుండా జాగ్రత్త పడ్డారా?
సార్ ఒకటి తెలంగాణ ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎఫ్డీసీ చైర్మన్ గారు కోఆర్డినేట్ చేసి ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది వాళ్ళు ఇష్టం. ఇంకోటి ఏంటంటే సినిమా నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయని చెప్పి నేను ఇష్టానుసారంగా సినిమా తీస్తా, ఇష్టానుసారంగా రేటు పెట్టుకుంటా అంటే అట్లా కుదరదు సార్. అది దానికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని ప్రాసెస్ ఉంటుంది, దానికి ఏమంటారు చర్యలు ఉంటాయి. అంతే తప్ప ఏ చట్టం ప్రకారం ఇచ్చారు కాదు, ఏ చట్టం ప్రకారం బెనిఫిషియల్ పెంచుకోమన్నారు అడిషనల్ ప్రైస్? పాయింట్ కిరణ్ గారు నాకు హేతుబద్ధత కనిపించింది ఎక్కడంటే, ముందు గవర్నమెంటే ఇచ్చింది బెనిఫిషియర్లకు పర్మిషన్, ధరలు పెంచుకోమని పర్మిషనే ఇచ్చింది. ఒక ఇన్సిడెంట్ జరిగితే దానికి నువ్వు బెనిఫిషియర్కి ఏమి సంబంధం? ఇండస్ట్రీకి అయిన ఖర్చు ఎంత, పెట్టుబడి ఎంత, దాని వస్తుందా లేదా, నిజంగా పెట్టుబడి పెట్టారా లేదా? జగన్ గారు చెప్పింది ఏంటి? ఎస్ మీరు ఆధారాలు రికార్డులు చూపించండి, ట్యాక్స్ కట్టేసేయండి, జిఎస్టీ కడతారు కదా, అది తీసుకొచ్చి ఇవ్వండి, మీరు ధరలు పెంచుకోండి అని చెప్పారు. అది ఒక పద్ధతి. అదేమి కాకుండా తొక్కిసలాట్లో నిజంగా అర్జున్ బాధ్యత ఉందా లేదా అనేది పక్కన పెడితే, వాళ్ళు ఆ టైంలో వచ్చి ఆ రకంగా ఈ తొక్కిసలాట్లోకి వెళితే వాళ్ళని ఎవరిని తప్పు పట్టకుండా అల్లు అర్జున్ మీద ఏదో వేధించినట్లుగా చేయాల్సిన అవసరమే వచ్చింది. చేసిన తర్వాత దానికి నువ్వు బెనిఫిషియర్కి ఏమి సంబంధం? నాకైతే అర్థం కావట్లేదు. ఈ రెండుకి మధ్య ఉన్న మ్యాచింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఒకటి అల్లు అర్జున్ విషయంలో అది ఆయన ఒక్క ఇండివిజువల్ పర్సన్ మాత్రమే. ఆయనతోని ప్రభుత్వం కొట్టాల్సిన పని అంతకంటే అవసరం లేదు, అంత టైము లేదు. ఆయన గురించి ఆలోచన ఆ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వానికి అసలు లేదు. ఎందుకంటే ఆయన రావడం వల్ల తొక్కిసలాట జరిగింది, ఆయన బయటికి వెళ్ళి రోడ్ షో చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఆయన రాకుండా ఉంటే ఇంకా బాగుండేది, వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోతే ఇంకా బాగుండేది. ఒక మనిషి నిండు ప్రాణం పోయిన తర్వాత డెఫినెట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వంలో వ్యవస్థలకు కానీ ఉంటుంది సార్. దాని గురించి పదే పదే ఆయన రాకేష్ గారు చెబుతున్నారు, రాకేష్ గారు చెబుతున్నారు, ఓకే ఒక్కళ్ళకి ప్రాణం ఎవరిది పోయినా మనం కాదనం, వాళ్ళకి 2 కోట్లు వచ్చింది సుమారుగా ఇప్పటికి. మరి అదే పరిస్థితి 49 మంది గురుకుల విద్యార్థులు తెలిపారు కదా, ఒక కనీసం 1 కోటి రూపాయలని ఇస్తారా అని అడుగుతున్నాడు ఆయన. సార్ అది ఆ ఇన్సిడెంట్ వేరు, ఈ ఇన్సిడెంట్ వేరు సార్. 49 మంది చనిపోయారు కాదా? రాకేష్ గారు ఆడ కూర్చొని 100 ముచ్చట్లు చెప్తారు. అట్లాంటి తెలంగాణ రాష్ట్ర భవన్లో 100 మంది చచ్చిపోయారు అంటే 100 మంది రైతులు చచ్చిపోయారు, విద్యార్థులు చచ్చిపోయారు, నిరుద్యోగులు చచ్చిపోయారు, ఉద్యోగులు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు. మనం ఈడ కూర్చొని ఇప్పుడు ఏమంటారు, ఒక పిల్లి 100 ఎలకలు తిన్న పిల్లి పోయి శ్రీరామపట్నం చాటుకు పోయి నేను ప్రయత్నం చేస్తే ఈ కేసీఆర్ మీద వెళ్ళడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ